ఓకే. ఈరోజు నేను పిక్సెల్ స్ట్రోక్స్ లోగో యానిమేషన్ అనేది ఎలా చేయాలో చెప్తున్నాను. సో దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ తయారు చేసుకోవాలి. సో 1920x1080 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్. తర్వాత మనం అసెట్ ఫోల్డర్ నుంచి ఆ అసెట్స్ని మనం సీక్వెన్స్లోకి తీసుకురావాలి. అసెట్స్ అంటే ఏంటి? మన లోగో, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, టెక్స్చర్స్, టెక్స్ట్ ఇట్లాంటివి అన్నమాట. సో ఇవన్నీ సీక్వెన్స్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో వాటిని ప్లే చేసుకొని చెక్ చేసుకోవాలి మన అసెట్స్ ఎలా ఉన్నాయని. అప్పుడు వీడికి దానికి తగినట్టుగా మనం ఏం చేయాలంటే యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇది, తర్వాత వెనకాల ఇది నేను డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ లేయర్, అది ఆర్జీబీ కలర్స్తో అది బ్యాక్గ్రౌండ్లో అది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద అది యానిమేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ లోగోని యానిమేట్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్స్ని ఏంటంటే అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. దాని తర్వాత లోగో లెటర్స్ అవన్నీ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆ బ్రష్, పిక్సెల్స్, అలాగే బోర్డర్స్, అలాగే సౌండ్, ఎఫెక్ట్ సౌండ్, ఇవన్నీ కూడా మనం ఒకదానికొకటి లేయర్స్ అరేంజ్ చేసుకోవాలి. వాటిని రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ మనకు అవసరమైన చోట లేయర్స్ని జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఇదేంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్, బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఇది ఇంక్లూడింగ్ వీడియోతో ఆడియో కూడా ఉంది. ఈ పైది ఈ లేయర్ ఏంటంటే లోగోకి సంబంధించిన నేను డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఇవన్నీ కీ ఫ్రేమ్స్. ఇలా కీ ఫ్రేమ్స్ అయ్యి నేను పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ని ఫస్ట్ నేను యానిమేట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ని ఇక్కడ నేను యానిమేట్ చేయడానికి ఈ 3D ఫ్లై ఫ్రమ్ బిహైండ్ కెమెరా అనే ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాను. 3D ఫ్లై ఇన్ ఫ్రమ్ బిహైండ్ కెమెరా అన్నది యూజ్ చేశాను. సో అదేం చేస్తుందంటే ఒక్కొక్కటి టెక్స్ట్ని బిహైండ్ నుంచి వెనక నుంచి యానిమేట్ చేసుకుంటూ ఒక్కొక్క అక్షరం దాని మీద స్క్రీన్ బయట నుంచి లోపలికి వచ్చేది ఒక్కొక్కటి ఫామ్ అవుతున్నట్టుగా ఇవి యానిమేట్ అవుతున్నాయి. అది మనం అనుకున్నట్టుగా కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ రిపీటెడ్గా ఎడిట్ చేసుకోవాలి. ఇవేంటంటే కీ ఫ్రేమ్స్. ఈ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసిన తర్వాత మనం వాటిని జరుపుకొని స్పేసింగ్ కోసం అడ్జస్ట్మెంట్స్ అవి మనకి యానిమేషన్లో మనం అనుకున్నట్టుగా సౌండ్కి కరెక్ట్గా సింక్ అయ్యేటట్టుగా అక్షరాలు యానిమేట్ అవుతున్నా లేదన్నది చూసుకోవాలి. ఇవన్నీ నేను అడ్జస్ట్మెంట్స్ అన్నమాట చేస్తున్నాయని. సో మనం సాటిస్ఫై అయ్యేంత వరకు అవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే ఈ సౌండ్ని దీనికి సింక్ అయ్యేటట్టుగా అక్షరాలు దీన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఈ కీ ఫ్రేమ్స్ ఏంటి, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి, వీటన్నిటి నేను ఇంతకుముందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్లో అవన్నీ చెప్పాను.
రిపీటెడ్గా ఇలా చెక్ చేయడం ద్వారా మనకి కరెక్ట్గా మనం అనుకున్నది యాక్షన్ అన్నది యానిమేషన్ ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్లో మనకి ఈజీ ఈజ్ అవి అప్లై చేయడం వల్ల ఏంటంటే యానిమేషన్ అనేది స్లో అప్లై అవుతుంది. సో నేను అన్నీ అలా కీ ఫ్రేమ్స్కి ఈజీ అప్లై చేశాను. అండ్ మళ్ళీ రిపీటెడ్గా నేను ఆ కీ ఫ్రేమ్స్ని చెక్ చేసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది కరెక్ట్గా మనకి సౌండ్కి మ్యాచ్ అవ్వాలి. అందుకే యానిమేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా టైం టేకింగ్ అది. ఎస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓకే. సో మనకి ఇక్కడికి దీన్ని యానిమేషన్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రష్ని మనం యానిమేట్ చేస్తున్నాం. సో ఈ బ్రష్ కూడా ఏంటంటే బయట నుంచి కెమెరా బయట నుంచి జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ అక్కడికి వచ్చి కరెక్ట్గా అది ఆ పిక్సెల్ స్ట్రోక్స్ అన్న లోగోలో దాని ప్లేస్లో అది వచ్చి అక్కడ సెటిల్ అవుతుంది అనమాట. అది కూడా కొంచెం టర్నింగ్స్ లిటిల్ బిట్ టర్నింగ్స్తో అది వచ్చి అక్కడ సెటిల్ అవుతుంది. సో నేను ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అనమాట. చూడండి, కీ ఫ్రేమ్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను, జరుపుకుంటున్నాను. ఇవి ఎంత జరపాలి ఏంటన్నది మీది యానిమేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ యానిమేషన్ మనం ఎంత స్పీడ్గా ఎంత స్లోగా రావాలి అన్నది. ఓకే. సో అలాగే ఇక్కడ మనం ఈ బ్రష్ యానిమేషన్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ యానిమేషను అండ్ అవుట్లైన్ స్ట్రోకు, సో దీన్ని కూడా నేను యానిమేట్ చేశాను. సో దీన్ని ఎలా యానిమేట్ చేశానంటే ఈ స్ట్రోక్ దగ్గరికి వచ్చేసరికి నేను ఈ బార్డర్లోకి వచ్చి బార్డర్లో మనం ఇందులో బార్డర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యానిమేట్లో ఇక్కడ నేను ట్రిమ్ పాత్స్ అనేవి యూజ్ చేశాను. సో ఆ ట్రిమ్ పాత్స్ ఏం చేస్తుందంటే అది దాని వాల్యూస్ మనం కీ ఫ్రేమ్స్లో ఇవ్వడం వల్లది కరెక్ట్గా ఎక్కడి నుంచి అది స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అది లైన్ అన్నది గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. అలాగే నేను ఈ లైన్ యానిమేట్ అవుతూ కొంచెం షేకీగా మూమెంట్ క్రియేట్ చేయడానికి ఈ విగిల్ ఎఫెక్ట్ అన్నది ఇచ్చాను ఈ బార్డర్కి అనమాట, హెవీ బార్డర్కి. ఓకే. సో దీనికి విగిల్ ఎఫెక్ట్ అన్నది క్రియేట్ చేశాను. అలాగే నెక్స్ట్ ఈ ట్యాగ్ లైన్ ఉంది కదా. సో ఈ ట్యాగ్ లైన్ అంటే ఏంటి, ఇది మనం ఇప్పుడు యానిమేట్ చేస్తున్నది. సో దీన్ని నేను 3D టెక్స్ట్ ఫాగ్ ఇన్ అన్నది అప్లై చేశాను. సో ఫాగ్ ఇన్, సో ఇదనమాట ఫాగ్ ఇన్. సో ఫాగ్ ఇన్ అన్నది అప్లై చేశాను. సో అదేం చేస్తుందంటే ఫాగ్ లాగా లోపలికి టెక్స్ట్ని
అలా ఫామ్ చేసింది. ఓకే. ఇలా మనం రిపీటెడ్గా ఒకసారి ఇంకేదన్నా యానిమేషన్ ఇంకా బెటర్మెంట్ కోసం ఇంకా ఏదైనా ఎఫెక్ట్స్ కానీ మన లోగోకి మ్యాచ్ అయ్యే వాటిని ఏదైనా వేయాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలి మనం పర్ఫెక్షన్ వచ్చేదాకా. సో ఇక్కడ నాకు ఏంటంటే యానిమేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి యానిమేట్ అవుతుంది, ప్లస్ మనకి పిక్సెల్ స్ట్రోక్ అన్న అక్షరాలు అనేవి త్రీ ఫ్లై ఫ్రమ్ బిహైండ్. సో మనకి లెటర్స్ అనేవి యానిమేట్ అయ్యి అక్కడ ఆ ప్లేస్లో సెటిల్ అవుతున్నాయి. అలాగే మనం బ్రష్ని కూడా యానిమేట్ చేసాం. ద సేమ్ టైం ఇక్కడ ఈ పిక్సెల్స్ని కూడా నేను పిక్సెల్ స్ట్రోక్స్ బ్రష్ అలాగా సెటిల్ అయిన తర్వాత ఈ పిక్సెల్స్ని కూడా అపియర్ నుంచి డిజపియర్ నుంచి అపియర్ చేసాం. సో ఆటోమేటిక్గా ఈ కాంబినేషన్ అనేది ఎక్స్ని ఇది సింబలైజ్ చేసింది. తర్వాత మనం ఈ బార్డర్ని కూడా యానిమేట్ చేసాం. సో ఇది చెప్పాను కదా, బార్డర్ని మనం ఎలా యానిమేట్ చేసాం, ట్రిమ్ పార్ట్స్ అనేవి యూజ్ చేసాం. అలాగే దానికి నేను ఆ బార్డర్కి ఏంటంటే ఈ వేవీ ఎఫెక్ట్ కూడా ఇచ్చానమాట. అంటే విగిల్ పార్ట్స్ ఫర్ వేవీ బార్డర్. రైట్. సో విగిల్ పార్ట్స్ అప్లై చేయడం వల్ల బార్డర్ అనేది షేకీగా క్రియేట్ అయింది. త్రీ టెక్స్ట్ ఏమో మనం ఫాగీ దేనికి ఈ సినిమాటిక్ యానిమేషన్ స్టోరీ ఛానల్ అన్న దానికి లెటర్స్ని యానిమేట్ చేయడానికి అంటే ట్యాగ్ లైన్ అనమాట అది. సో 3D టెక్స్ట్ అనేది ఇచ్చాను ఫాగీ ఇన్. సో ఇప్పుడు మనం యానిమేషన్ ఓకే అనుకున్నప్పుడు సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఒకసారి రెండర్ చేసుకొని చూసుకోవాలి. ఆల్మోస్ట్ బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ ఫైల్ని రెండర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్స్లో చేసాం కదా, రెండర్ చేసుకోవాలి. సో ఎలా చేస్తాం, ఇందులో మనం ఫైల్లోకి వెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ, ఎక్స్పోర్ట్లో యాడ్ టు రెండర్ క్యూ. సో ఇక్కడ మనకి రెండర్ క్యూ సెట్టింగ్స్ అనేవి చూపిస్తుంది. సో ఇందులో మనం ఈ బెస్ట్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. బెస్ట్ సెట్టింగ్స్లో మనకి ఫ్రేమ్ రేట్స్, కంపోజిషన్ సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోవాలి. సపోజ్ ఇది 30 ఉంది, నేను 60 ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఓకే అని చెప్పేసండి.
నెక్స్ట్ ఇది అవుట్పుట్ మోడ్ ఏంటంటే H.264, ఇది రెండర్ సెట్టింగ్స్ అనమాట. ఇవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఓకే అంటాను. ఇప్పుడు ఫైల్ మనం లొకేషన్ ఇచ్చి ఎక్కడ సేవ్ చేయాలన్నది సేవ్ చేస్తే అది మనకి సేవ్ అయిపోయింది. రైట్. సో ఇది మనకి లోగోని యానిమేట్ చేసుకోవడం.